వెల్కమ్ టు డివైన్ న్యూస్. నేను నీలిమా. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖపట్నం పూర్ణ మార్కెట్ దగ్గర ట్రాఫిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్ట్ను విశాఖ పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా ఓపెన్ చేశారు. అదే సమయంలో పూర్ణ మార్కెట్ వ్యాపారస్తులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడికి విచ్చేసిన పోలీస్ కమిషనర్ గారు అక్కడ వ్యాపారస్తులకు వచ్చిన కస్టమర్స్కు ఇబ్బంది లేకుండా, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా వీళ్ళకి రోడ్డు పైన ఒక పక్కగా కార్ పార్కింగ్, బ్యాక్ సైడ్ ఒక లైనింగ్ ఏర్పాటు చేశారు. ఆ లైన్ దాటకూడదు అని చెప్పారు. ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా వ్యాపారాలు చేసుకోవాలని తెలియపరిచారు. అలాగే ఇక్కడ వ్యాపారస్తులు మరియు ప్రజలు వచ్చే కస్టమర్స్ అందరూ ఎన్ని సంవత్సరాల నుంచి ఏర్పడిన ఈ సమస్యకు ఒక కొలిక్కి తీసుకొచ్చిన కమిషనర్ గారికి, సిఐ గారికి, అలాగే జీవీఎంసీ సిబ్బందికి వ్యాపారస్తులు మరియు ప్రజలు అభినందిస్తూ వారి సంతోషాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఇక్కడికి విచ్చేసిన కమిషనర్ గారికి పూలమాలలు మరియు పూలతో సత్కరించి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ బార్డ్ ప్రెసిడెంట్ రాము మరియు పూర్ణ మార్కెట్ యూనియన్ సెక్రటరీ జి గోవింద్ మరియు వ్యాపారస్తులు, ప్రజలు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు. अध्यक्षेण प्रतनादिये मम देवा बहवे सन्तु सर्व इन्द्रावृन्दामृता विष्णुरग्नेः मम अन्तरिक्षमृगो ममस्तमित्तपवदा कामे अस्मिन् मयि देवा द्रवणमागिजन्तां मयि आशीरस्तमयि देवहूतिः परिणीर्यावलांस्पाया सुष्पतिः बृहत्पदप्रसोदा तानां यन्वन्मतः परं प्रवर्तनं तस्मात् स्वर्णस्य नगशान्तिं प्रयुक्तं नरदानदैवोक्तं पूर्ण सकलफलावाप्तिरस्तु. అదే అదే ఎక్కడ అడుగుతాను ఓం ద్రవం రాష్ట్రంధారయతాం ద్రవం ద్రవేణ విష తస్మై దేవాది ప్రవన్నయం బ్రహ్మణస్పతి ధ్రువో రాజా విషామయం ఓం ద్రవం దేరాజావరణో ద్రవం దేవా బృహస్పతి ద్రవం రాష్ట్రంధారయతాం ద్రవం ద్రవేణ విష తస్మై దేవాది ప్రవన్నయం బ్రహ్మణస్పతి ధ్రువో రాజా విషామయం.
ఐదాకు ఫోన్ చేసి చెప్తున్నాను 100 సార్లు 10 దగ్గర ఉన్నా ఉంటాయి. మీటర్ కూడా ఏం సార్ వంట మరణించి మీటర్ స్టార్ట్ అయిపోయింది సార్. అది సాధ్యమైంది. ఓకేనా ముందురా చూడడం కాదు అదే కావాలి అందరూ కదమ్మా. ఇది చరిత్ర. తర్వాత కూడా ఎప్పుడు ఇదే డిసిప్లిన్ గా క్రమశిక్షణ ఉండాలి. మీరు ఇంటికి యజమానులు అవునా? సో దాటుకుంటా మా పోలీసు వాళ్ళకి ముందు మీరు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సహకరించారు. మీకు ధన్యవాదాలు. ఒక ముఖ్యమైన విషయం, ఈరోజు నేను కమిషనర్గా పనిచేస్తున్నా, ఆయన 1 టౌన్ ఎస్ఐగా పనిచేస్తున్నారండి, ఆయన ఎడిషనల్ ట్రాఫిక్గా పనిచేస్తున్నారండి. రేపు మేము ఉండము, వేరే వాళ్ళు వస్తారండి. మీరు మాత్రం పర్మనెంట్గా ఇక్కడ పూర్ణ మార్కెట్లోనే ఉంటారండి. అంటే మేము ఉన్నా లేకపోయినా ఈ క్రమశిక్షణ మాత్రం మీరు పాటిస్తున్నారు. ఇక్కడ ఉన్నాయి అందరికీ నమస్కారం అండి. ఈరోజు 10/5/2023 నాడు ఒక పూర్ణ మార్కెట్కి ఒక మంచి రోజులు వచ్చాయి. ఎన్నో గత 100 సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ట్రాఫిక్ అవస్థలు పడుతూ అంబులెన్స్ వెళ్ళాలన్నా లేదా ఇతర వెహికల్స్ వెళ్ళాలంటే ఇబ్బంది పడేవాళ్ళు, అక్కడ వ్యాపారస్తులు కానీ అలాగే ముందుకు రావటం జరగటం వారి యొక్క దీంట్లో చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళు. దాన్ని సిపి సార్ వారు పబ్లిక్ ద్వారా తెలుసుకొని దాన్ని ఎలాగైనా సరే ట్రాఫిక్ నియంత్రణ అలాగే అక్కడ లాండ్ ఆర్డర్ డిస్ట్రిక్ట్ లేకుండా మనం చేయాలని చెప్పి ఉన్నతాధికారుల కమిటీ కూర్చోబెట్టి పబ్లిక్ని కూడా తీసుకొచ్చి ఏ విధంగా చేస్తే పూర్ణ మార్కెట్ మారుతుంది, పూర్ణ మార్కెట్ ప్రజలు బ్రతకాలి, అలాగే పబ్లిక్కి ఎటువంటి ట్రాఫిక్ అంతరం లేకుండా ఉండాలనే సొల్యూషన్ మనం ఎంచాలని చెప్పి దాదాపుగా 3 నెలల నుంచి శ్రమించి ఈరోజు ఒక మంచి సొల్యూషన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు లక్షలాది మంది వేలాది మంది ప్రజలు మరి పోలీస్ చర్యలకి చాలా అభినందన తెలియజేస్తున్నారు. మనం పూర్ణ మార్కెట్ లోపలికి వెళ్ళాలంటేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేది. అలాంటిది ఈరోజు ఫ్రీ ఫ్లోగా అందరూ మార్కెట్కి వచ్చి సామాన్ కింద పేదవాడి నుంచి ధనవంతుల వరకు కూడా అందరూ కూడా పూర్ణ మార్కెట్ వచ్చి వాళ్ళు సరుకులు కొనుక్కొని హ్యాపీగా తిరిగి ఎటువంటి అవస్థ లేకుండా ఎటువంటి ట్రాఫిక్ అంతరం లేకుండా వెళ్తున్నారు. దానికి అక్కడ పూర్ణ మార్కెట్లో ఉన్నటువంటి వ్యాపారస్తులు అలాగే నాయకులు మరి జీవీఎంసీ వారు, ట్రాఫిక్ పోలీసు వారు, ల్యాండ్ ఆర్డర్ పోలీసు వారు అందరూ కలిసికట్టుగా ముఖ్యంగా యువకులు లోపల పనిచేస్తున్నటువంటి ఆ వ్యాపారస్తులు, బయట పెట్టినటువంటి రోడ్డు మీద దంగడీలు పెట్టుకున్నటువంటి వ్యాపారస్తులు అందరూ కూడా పోలీస్ శాఖకి నాయకులకి అందరికీ సహకరించడం వల్ల ఇది సాధ్యమైంది. మరి ఎప్పుడు లేని విధంగా 100 ఏళ్ల చరిత్రలో ఎవరూ తీసిన మార్పుని ప్రజాప్రతినిధుల గారు సహకారంతో ఎమ్మెల్యే గారు అలాగే మిగతా నాయకులతో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ఈరోజు ట్రాఫిక్ సమస్య తలెత్తుకుంటా చూడడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఇంకా మంచి రోజు ఏంటంటే మరి ట్రాఫిక్ కానిస్టేబుల్స్ లాండ్ ఆర్డర్ వారికి అవుట్ పోస్ట్ ఉండాలనే ఉద్దేశంతో మరి ట్రాఫిక్ ఏడీసీపీ గారు ప్రవీణ్ కుమార్ గారు అలాగే ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ గారు ధర్మపురావు గారు వారి ఎస్ఐ గారు వారి ఆధ్వర్యంలో అక్కడ అవుట్ పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బ్రహ్మాండంగా అక్కడ ఒక అవుట్ పోస్ట్ కూడా ఈరోజు సిపి సార్ వారు ఏర్పాటు చేస్తారు. పోలీసులు ఎండ్లో ఉండి చాలా కష్టపడి వాళ్ళు ఉద్యోగం చేస్తుంటారు. అది గమనించినటువంటి ఇంతవరకే చాలా వరకు కూడా స్కూల్ హెల్మెట్ ఇవ్వడం జరిగింది, స్కూల్ జాకెట్ కూడా ఇవ్వడం జరిగింది. మరి అలాగే పూర్ణ మార్కెట్లో పోలీసు వ్యవస్థ మీద మంచి అభిప్రాయం ప్రజలు కూడా కంప్లైంట్ చేశారు సార్కి, అయ్యా మీరు మాకు ఎంతో సాయం చేస్తారు, మరి ట్రాఫిక్ పోలీసు వాళ్ళు రోడ్డు మీద మరి ఎండలో వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు గమనించండి అంటే వెంటనే సిపి గారు మరి ఏరోడ్ ద్వారా కౌంటర్ తీసుకొని అక్కడ ట్రాఫిక్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ నిరంతరం 24/7 పోలీసు శాఖ పోలీసులు మీకు అందుబాటులో ఉంటారు. ఏ సమస్య కావాలన్నా సరే నేరరహిత విశాఖపట్నం జిల్లాగా తయారు చేయడానికి విశాఖపట్నం నగర కమిషనర్ గారు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దానికి ప్రజాప్రతినిధులు మరి ప్రజలు యువకులు మాకు సహకరించారు. ముఖ్యంగా వ్యాపారస్తులకి మేము ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. మాకు చాలా చక్కగా సపోర్ట్ చేస్తారు. ఎటువంటి లాండ్ ఆర్డర్ శిక్ష లేకుండా సామరస్యపూర్వకంగా సమస్యాత్మక ఏమీ లేకుండా అందరూ కోఆర్డినేషన్తో పోలీసులు అంటే మా కోసం ఉన్నారు, పోలీసులు మా గురించే పనిచేస్తారు. కమిషనర్ గారు సామాన్య బలహీన వర్గాల వరకు వస్తే పోలీసు వారికి పనిచేస్తుందని వారు గమనించి మా పోలీసు వారికి ట్రాఫిక్ నియంత్రణలో చాలా సహకరించారు. మరొకసారి భవిష్యత్తులో
ఇప్పుడు ఏదైతే మరి కమిషనర్ గారు ట్రైనింగ్ కొట్టి ఆ బాటిల్లోనే వారు వ్యాపారం చేసుకొని వారి ఫ్యామిలీని హ్యాపీగా పోషించుకోవాలని చెప్పారు. అదేవిధంగా జీవితాంతం కూడా అదేవిధంగా ఉంటూ ప్రజల దగ్గర, పోలీసుల దగ్గర, ప్రజాప్రతినిధుల దగ్గర అందరూ కూడా మనకి మంచి పేరు వచ్చేందుకు మీరందరూ ప్రయత్నం చేస్తారని, మరి ఈ 3 నెలల పాటు మీరు పెరుగుతున్న ఇబ్బందులకు మీరందరూ వ్యాపారస్తులు గురై ఉంటే పోలీస్ శాఖను మనస్ఫూర్తిగా క్షమిస్తారని, మంచి ఆలోచన వేసే ముందు చిన్న చిన్న అవరోధాలు మన అందరికీ ఉంటాయి. మా అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా ముఖ్యంగా మీరందరూ రామరెడ్డి గారు కానీ ఫోన్ చేస్తున్నారు, అందరూ కూడా అందరూ కూడా సహకరించారు. ఈ యొక్క ట్రాఫిక్ నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రజాప్రతినిధులకి, ముఖ్యంగా వ్యాపారస్తులకి, బయట వ్యాపారస్తులకి, లోపల వ్యాపారస్తులకి, జీవీఎంసీ కమిషనర్ గారికి, ఇతర డిపార్ట్మెంట్లందరూ కూడా పోలీస్ శాఖ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇవన్నీ కూడా ప్రజల కోసమే, ప్రజల సేల్స్ కోసమే, ట్రాఫిక్ నియంత్రణ కోసమే, ఎవరు ఇబ్బంది పడకూడదని ఈ చర్యలు కమిషనర్ గారు ఎంతో కష్టపడి ఇష్టపడి ఈ యొక్క దీన్ని తయారు చేయడం జరిగింది. దాని ప్రత్యేకంగా మరొకసారి ట్రాఫిక్ పోలీస్ ఇన్స్పెక్టర్ సంతోష్ గారి నుంచి గిరిబాబు నాకు మాట్లాడి నుంచి ఈ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా ఇష్యూ ఏంటిది? థ్యాంక్ యూ బ్రో. ఏసీబీ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ జీడి బాబు, ఇంకా మిగిలిన లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్స్, బోత్ ట్రాఫిక్ అండ్ లా అండ్ ఆర్డర్ సిబ్బంది అందరూ కలిసి పగలురాత్రి కృషి చేసి ఈ ఏర్పాటు చేశారండి. ఈ ఏర్పాటు ఎలా జరిగిందంటే, వెహికల్ బండి లోపలికి రావచ్చు, బండి పార్కింగ్ జరగచ్చు, కొన్ని చోట్ల పార్కింగ్ జోన్స్ ఉన్నాయి, అక్కడ పార్కింగ్ చేసుకోవచ్చు, కొన్ని చోట్ల నో పార్కింగ్ జోన్, అక్కడ పార్కింగ్ చేయడానికి వెళ్ళలేదు. కొందరు ఇంతకుముందు రోడ్ మీద అమ్మారండి, వాళ్ళు కూడా అమ్మడానికి ఒక గీత గీయడం జరిగింది. ఆ గీత దాటి వాళ్ళు రాకూడదు, అందరూ క్రమశిక్షణ పాటించాలి. అప్పుడు వెహికల్ పార్కింగ్కి స్థలం ఉంటుంది, వెహికల్ వెళ్ళడానికి స్థలం ఉంటుంది, అంబులెన్స్ రావడానికి వీలు ఉంటుంది. అండ్ పేదవాళ్ళు ఏదో అమ్మిన తర్వాత బతుకుతారు, వాళ్ళు కూడా హాయిగా బతకొచ్చు. మా ఉద్దేశం ఒకటి, కోడు నష్టం పొందు లాభం, కలిసి ఉంటే కలదు సుఖం. కలిసికట్టుగా ఉండాలి. సో ఇంకొకటి ఆశీల్ గురించి ఒక ఇష్యూ ఉంది. ఆశీల్ కూడా ఏ రేట్ ఫిక్స్ అయింది, ఆ రేట్ కంటే ఎవరు ఎక్కువ వసూలు చేయకూడదు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే వెంటనే మా ఫోన్ నంబర్ 7995095799కి సంప్రదించండి. ఎక్కువ వసూలు చేయడానికి వీలు లేదు, మేము అలౌ చేయడం లేదు. ఎవరైనా అలా పేదవాళ్ళను సతాయిస్తే వెంటనే మాకు తెలియజేయండి. మన పూర్ణ మార్కెట్ ధనికులకు, పేదవాళ్లకు అందరికీ పూర్ణ మార్కెట్. ప్రజలు అందరూ ఇక్కడికి రావాలి, అది అందరూ హాయిగా ఉండాలి, కలిసిమెలిసి బతకాలి. ఏదైనా ఇబ్బంది ఉంటే మేము పోలీసు వాళ్ళం మీకు ఇబ్బంది లేకుండా చేస్తాం. సరేనా? థ్యాంక్ యూ. పూర్ణ మార్కెట్ ఈ రోడ్డు ఓకే, అవతల అల్లు సీతారామరాజు రోడ్డు నెక్స్ట్ రామకృష్ణ స్పోర్ట్స్ మార్కెట్ ఆ రోడ్డు మార్నింగ్ టైంలో చాలా ఇబ్బందిగా రోడ్డు మీద మళ్ళీ రోడ్డు మీద అక్కడ ఏమన్నా సరే క్లాస్ కొనండి. కాపాడమంటే కదా ఈ రోజు జరిగింది. అందరూ హ్యాపీయే కదా మీరు? ఇంకేం సార్థక నమస్కారం. మనం అందరం తెల్లగా ఉండాం. థ్యాంక్ యూ. అందరం కలిసి ఉందాం. ఇబ్బంది ఉంటే మా ఫోన్ నెంబర్ ఉంది కదా మీ దగ్గర? ఉన్నా సార్. ఏదైనా ఇబ్బంది ఉంటే నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ సార్. మీరు ఎప్పుడు చల్లగా ఉండాలి సార్.
రే తమ్ముడే రే పద పద అరే ఉంచి పట్టుకో సేగర్లో తీసుకున్నా చూడు ఎలాంటి వస్తే ప్రేమ బాగా వస్తుందని ఇంకేం కాదు మరి మేము ఎందుకు వెళ్ళిపోతుంటాం అవును సార్ మీరు కాదు మీ గురించే కదా పూర్ణ మార్కెట్ ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చాలా ఇక్కడ ఈ సమస్య చాలా కలుగుతుంది. కానీ ఇప్పుడు సంఘభద్ర బాధ్యత పోలీస్ కమిషనర్ దీనికి ఒక క్రమబద్ధీకరించి ఇక్కడ ఈ సమస్య పరిష్కరించారు. 2-3 నెలలైనా ఇక్కడ లాండ్ ఆర్డర్ సిఐ గారు, ట్రాఫిక్ సిఐ గారు, అలాగే జీవీఎంసీ వాళ్ళు వచ్చి వెళ్తే ఇక్కడ కార్ పార్కింగ్ కస్టమర్లకు కూడా ఇక్కడ ఫ్రీగా ఉండడానికి కార్ పార్కింగ్, స్కూటర్ పార్కింగ్ చేసుకుని అలాగే వ్యాపారస్తులు కూడా ఒక లైన్ గీశారు. అది దాటి రావద్దని చెప్పి ఒక క్రమబద్ధీకరించారు. ఒక యూనిఫామ్ స్టైల్లో క్రమబద్ధీకరించి బాగా జరుగుతున్న వ్యాపారాలు. అటువైపు కూడా ఏమీ ఎవరికి అభ్యంతరం లేకుండా అందరూ బాగానే ఉన్నారు. దీన్ని బట్టి ఇక్కడ వ్యాపారస్తులు అలాగే కస్టమర్స్ పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఈ సమస్య పరిష్కారం అవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈరోజు ఇక్కడ అవుట్ పోస్ట్ కూడా ఓపెన్ చేశారు పోలీస్ కమిషనర్ గారు. వాళ్ళు కూడా వ్యాపారస్తులకి ఇంకా ప్రజలు ఇక్కడ పోలీస్ కమిషనర్ గారు కృతజ్ఞతలు తెలుసుకుంటున్నారు. విశాఖపట్నం పూర్ణ మార్కెట్ ప్రతినిధి ఈవై న్యూస్. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.